క్రీస్తు యేసు ఘనమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, గడిచిన సమయం నుంచి సమయం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి రెక్కల క్రింద భద్రపరిచి అనుదినము ఆయన కృపచేత మనల్ని బలపరుస్తూ ప్రియులారా మనందరినీ కూడా ఆయన కృపా కాపుదలను అనుగ్రహిస్తూ అనేకమైన ఆశీర్వాదాలతో నింపి ఉన్నారు. అందును బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మా పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనందరం కూడా దేవుని కృప కొరకు ప్రార్థన ద్వారా వేడుకుందాం. ప్రియులారా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి, దయగల తండ్రి, మేము మీ స్వరాన్ని విను నిమిత్తమై నీ పాద సన్నిధికి వచ్చి ఉండగా నాయన మమ్మల్ని అందరినీ నీ పరిశుద్ధాత్మతో నింపండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ మహిమ చేత మీరు మమ్మల్ని ఆవరించి కృపచేత బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న మాట స్థిరపరచు దేవుడు. ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్టు ఈ మాటకు అనుకూలమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 40వ కీర్తన 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఈ మాట భక్తుడైనటువంటి దావీదు తన ప్రయాణములో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దేవుని యొద్ద నుంచి కృపను పొందుకున్న మీదట దావీదు ఈ మాట మనకు రాస్తున్నారు. ప్రియులారా, తన యొక్క స్వ అనుభవంలో నుంచి ఈ మాట రాస్తున్నాడు. ప్రియులారా, ఆయన నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచనని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని స్థిరపరిచిన దేవుడు మనలను కూడా ప్రభు స్థిరపరుస్తాడు. ప్రియులారా, మనం ఏ విషయంలోనూ ఏ యొక్క కలుగుతున్న తొందరపాట్లను బట్టి కూడా ఈ కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి కూడా గలిబిలి చెందన అవసరం లేదు. ప్రియులారా, నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు దావీదునకు ఇచ్చిన కృపను కూడా మనకు కూడా ఆయన అనుగ్రహించే దేవుడైనారు. ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఎద్దుకు వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ప్రియులారా, ఆయనకు మొరపెట్టు వారందరి ఎడల ఆయన కృప చూపించే దేవుడని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం ఏ విషయాన్ని బట్టి గలిబిలి చెందుతూ స్థిరముగా మన మనస్సు లేకోకుండా గందరగోళం అయిపోతూ ప్రియులారా అనేకమైన ప్రాంతాలకు తిరుగుతూ ఉన్నామో, ఆ యొక్క స్థితిని బట్టి నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్థిరపరుస్తాడని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఈ రోజున ప్రభు అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి స్థితి లేకోకుండా అస్థిరులుగా అనేకమైనటువంటి వేదనల చేత బాధపడుతూ అస్థిరులుగా ఉంటూ కుటుంబాలను సైతం వదిలివేసి అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోవటము, అలాగనే పిల్లరా ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి జీవితాలను ముగించటం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, అయితే ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను స్థిరపరిచే దేవుడును నేనని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు తన ప్రయాణములో తన యొక్క కుటుంబంలో నుంచి తన సొంత మామ అయినటువంటి సౌలు ద్వారా కలిగినటువంటి శ్రమలను బట్టి కలిగినటువంటి అతని ద్వారా కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి దావీదు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆయా ప్రాంతాలలో ప్రియులారా తలదాచుకొని
ఆ శ్రమల పాలై దీనుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని స్థిరపరిచాడు ప్రియులారా. నువ్వు ఏ శోధన చేత శోధించబడుతున్నప్పటికీ, ఏ శ్రమ చేత నువ్వు శ్రమనందుచున్నప్పటికీ కూడా నీవు భీతి చెందన అవసరం లేదు, గలిబిలి చెందన అవసరం లేదు. నిన్ను స్థిరపరిచే దేవుడే మన పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉన్నది గనుకనే, ఆయన కృప మన చుట్టూ సంచరిస్తూ ఉన్నది గనుకనే ప్రియులారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది వారి జీవితాలను స్థిరపరచుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రియులారా. చేయకూడనటువంటి ప్రయత్నాలు అనేకమైనవి చేస్తూ ఉంటారు. కొంతమంది స్థిరత్వం స్థిరపడడానికి వారి సొంత ఆలోచనలను ఆధారం చేసుకొని ఆయా పనులలో నిమగ్నమైపోయి వాటి వలన వచ్చేటువంటి నష్టాలను బట్టి వారు మనోవేదనకు గురి అవుతూ ఉంటారు ప్రియులారా. అయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. వెనుకున్న వాటిని మరిచిపోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆయన నిన్ను స్థిరపరిచే దేవుడని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. ఏ మనుష్యుడు కూడా మనల్ని స్థిరపరచరు ప్రియులారా. చాలామంది మాటలు చెప్తూ ఉంటారు, నేను నీకు సహకారిగా ఉంటాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నీకు ఆ మేలు చేస్తాను, ఈ మేలు చేస్తాను, నేను ఈ మేలు చేయటం ద్వారా నువ్వు సెటిల్ అయిపోతావు అంటారు చాలామంది. గమనించండి, ఏ మనుష్యుడు కూడా ఏ మనిషిని కూడా స్థిరపరచలేరు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మనల్ని స్థిరపరుస్తాడు. మనం గమనించినట్లయితే మన ప్రయాణాల్లో ఆయన మనల్ని స్థిరపరిచేందుకు గాను ప్రియులారా మనము చేయవలసిన కొన్ని ఆత్మ సంబంధమైన పనులు ఉన్నాయి. మనకు ఉండవలసినటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా. భక్తుడైనటువంటి దావీదు ఆయనను స్థిరపరిచాడు ప్రభు. ఎందువలన స్థిరపరిచారంటే, మనం పై వచనాల్లో చూసినట్లయితే మొదటి వచనాలు భక్తుడు అంటాడు ఇక్కడ, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, అలాగనే ప్రియులారా ఆయన నాకు చెవుగి నా మొర ఆలకించను అంటాడు. ప్రభు మనల్ని స్థిరపరిచే దేవుడైనారు గనుక నీ ప్రయాణములో ఆయన స్థిరపరచాలి అంటే మొట్టమొదటిగా నీవు ప్రభు కృప నీ యొద్దకు వచ్చేంత వరకు కూడా నీవు సహనము కలిగి జీవించాలి. తొందరపాటు అనేటువంటిది ఉండకూడదు ప్రియులారా. చాలామంది ప్రయాణాల్లో దేవుని దగ్గరికి రాగానే వెంటనే కార్యాలు జరిగిపోవాలంటారు. ఈరోజు ప్రార్థన చేయగానే ప్రార్థన ముగించిన వెంటనే కార్యాలు జరగాలనుకుంటారు. చూడండి, ప్రభుకి మేము అది సమర్పించాం కాబట్టి వెంటనే ప్రభు మాకు అది ఇవ్వాలి, వెంటనే మాకు ప్రభు ఇవ్వాలి అనేటువంటి మరి సహనం లేకోకుండా, ఓర్పు అనేటువంటి వారి జీవితంలో లేకోకుండా ప్రభు సన్నిధిలోనికి వారు ముందుకు వెళ్తుంటారు పిల్లరా. దావీదు తన ప్రయాణములో సహనము కలిగి జీవించాడు. చాలామంది ప్రయాణాల్లో అసహనానికి గురైపోతూ ఉంటాం. ఏంటి, ఎంత ప్రార్థన చేసినా కూడా నాకే రావాలా ఈ శ్రమ, నాకే రావాలా ఈ యొక్క శోధన, దీనివల్ల నేను స్థిరత్వం కోల్పోతూ ఉన్నాను, స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నాను, అటు ఇటు వెళ్తూ ఉన్నాను నేను అనేటువంటి గందరగోళపు స్థితిలో చాలామంది ఉంటారు పిల్లరా. దావీదు తన ప్రయాణంలో దేవుని చేత స్థిరపరచబడ్డాడు. దేవుని చేత దావీదు స్థిరపరచబడి ఉన్నాడు గనుకనే పరిశుద్ధాత్మ దేవుని కొరకు దావీదు సాక్షిగా నిలబడగలిగాడు. దేవునికి హృదయానుసారుడయ్యాడు. దేవునికి ప్రియమైన కుమారుడుగా పేరు పొందాడు ప్రియులారా. దావీదు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాడు ప్రియులారా. దావీదు చేసిన ప్రార్థన విన్నపాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించాడు ప్రియులారా. దేవుని స్తుతించి దేవుని ఆరాధించేటువంటి కృపచేత దావీదుని దేవుడు అభిషేకించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు సహనం ఉండాలి. అసహనం అనేటువంటి దానికి నువ్వు చోటు ఇవ్వనివ్వకూడదు. పరిస్థితుల వైపు చూస్తూ నువ్వు వెళ్తున్నట్లయితే నీకు అసహనం వస్తుంది ప్రియులారా. నువ్వు పరిస్థితుల వైపు చూడకుండా దేవుని వైపే చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే అసహనానికి గురి అవుతావో నువ్వు స్థిరపడలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. దావీదు తన ప్రయాణములో సహనముతో ప్రభు సన్నిధిలో దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టాడు ప్రియులారా. ప్రార్థన చేశాడు. నీకు నాకు కావలసిన శ్రేష్టమైనటువంటి అనుభవము ప్రభు మనల్ని స్థిరపరచాలి అంటే ప్రియులారా మనం ప్రార్థన చేయాలి.
దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు, ఇర్మియా గ్రంథం 33 అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలిసిన మాట, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నన్ను ప్రేమించేటువంటి యేసయ్య ఈ యొక్క సమయంలో మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీకు సహనము చాలా అవసరమైనది. దావీదునకు ఉన్నటువంటి సహనము కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తాడు. మనల్ని స్థిరపరుస్తాడు. మనల్ని ఆయన బలపరుస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు, మనల్ని ఆయన విస్తరింపజేస్తాడు. ప్రియులారా, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పొందుకొని నిమిత్తమై 25 సంవత్సరములు సహనముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు. ప్రియులారా, ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెకాకు బిడ్డల కలుగు నిమిత్తమై దేవుని సన్నిధిలో మొరపెట్టి 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో సహనముతో కనిపెట్టాడు బిడ్డల కొరకు. గుర్తుపెట్టుకోండి, నీ కలుగుతున్న శ్రమలను బట్టి నువ్వే వేదన చెందన అవసరం లేదు. సహనము కలిగి జీవించు. చాలామంది జీవితాల్లో సహనాన్ని కోల్పోయి వారందరూ దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు. పిల్లారా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందేమో కానీ ఆయన ఎప్పటికీ మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ప్రియులారా, నిన్నెప్పటికీ కూడా విడువనటువంటి దేవుడు ఆయన, నిన్నెప్పటికీ కూడా ఎడబాయినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మనం గమనించినట్లయితే దానియేలు తన స్నేహితుల విషయంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క రాజు అయినటువంటి నెబుకద్నెజరు కలిగినటువంటి స్వప్నాన్ని, దాని భావాన్ని వారిని తెలియచేయమని చెప్పినప్పుడు దానియేలు తన స్నేహితులతో కూడా కలిసి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో 3వ అధ్యాయం మనం చూస్తే పిల్లరా 18వ వచనం చూస్తే దేవుని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, సహనముతో ప్రభుని వేడుకోవాలి. నువ్వు దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. సహనము కలిగి ఉండటం మాత్రమే కాదు, ప్రార్థించేటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవము. ఇజ్రాయేలు ప్రజలు మనం చూస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయాలు మనం చూస్తే ఇజ్రాయేలు ప్రజలు వారు కలుగుతున్నటువంటి శ్రమ, పొందుతున్నటువంటి శ్రమను బట్టి, ఆ వేదనను బట్టి ప్రభు సన్నిధిలో దేవునికి మొరపెట్టినప్పుడు ఐగుప్తు నుంచి పారిపోయినటువంటి మోషేతో ప్రభు మాట్లాడి మోషేను ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి మాట మాంద్యము కలిగినటువంటి మోషేను పరిశుద్ధాత్మ దేవుడు అహరోనుతో కూడా కలిపి ఇజ్రాయేలు ప్రజలకు విడుదలనివ్వటానికి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనందరికీ తెలుసు. ప్రియులారా, నీ జీవితం స్థిరపడాలి. నువ్వు చదువుకున్నటువంటి చదువు ఒక మంచి ఉద్యోగంతో నువ్వు స్థిరపడాలి. నీ బిడ్డలకు మంచి మరి యొక్క వివాహాల విషయంలో మంచి వధువు, మంచి వరుడు దొరికి వారి కుటుంబాలు స్థిరపడాలి. మంచి కుటుంబంలో వారు స్థిరముగా ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థించాలి. నీ యొక్క అవసరత కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టాలి. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక సేవకుని యొక్క భార్య తన యొక్క యజమానిని పోగొట్టుకున్నప్పుడు తన కుటుంబమునకు కలిగినటువంటి వేదనను బట్టి, ఆ అస్థిరత్వాన్ని బట్టి స్థిరపరచుకునేందుకు దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి, దైవజనుని యొద్దకు వచ్చి, అయా ఎదిగినటువంటి నా బిడ్డలను బానిసలుగా పంపించమంటున్నాడు, లేదంటే అప్పు తీర్చమంటున్నాడు అని చెప్పినప్పుడు ఎలీషా గారు ఆమెతో చెప్పిన మాట విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆమె తన కుటుంబాన్ని స్థిరపరచుకుంది. ప్రియులారా, నీవు నేను ప్రభు సన్నిధిలో స్థిరపరచబడాలి అంటే ఆయనతో మనం ప్రార్థన ద్వారా సహవాసం కలిగి జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్తేరు తన కుటుంబీకులకు కలిగినటువంటి ఒక శ్రమ, అస్థిరత్వాన్ని బట్టి, ఆ రాజుగారి యొద్ద నుంచి వచ్చినటువంటి ఆ ఆజ్ఞను బట్టి, యూదులలో కలిగినటువంటి భయంకరమైనటువంటి శోధన, బాధ, వాటన్నిటి నుంచి వారందరూ తప్పించబడు నిమిత్తమై ఎస్తేరు 3 దినములు అన్నపానములేమీ పుచ్చుకొనకుండగా ప్రభు సన్నిధిలో ప్రార్థించిన మీదట తన కుటుంబీకులు అందరినీ కూడా స్థిరపరచుకోగలిగింది. గుర్తుపెట్టుకోండి, నీ కలిగినటువంటి శ్రమ ఏదైనప్పటికీ కూడా దాని వైపు మనం చూడకుండా ప్రభు సన్నిధిలో చేరి మొరపెట్టుట ద్వారా ప్రభుతో మనం సహవాసం చేయాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు సమయం దొరికినప్పుడల్లా
ప్రార్థన చేయాలి. నెహెమ్యా తన యొక్క జనులు శేషించిన వారు చెరసాల్లో ఉన్నారు, తన పట్టణం అంతా కాల్చివేయబడిందని తెలిసినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రియులారా, నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రియులారా అన్నాడు కదా, మనం చెప్పుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు చెప్పాడు. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండేటువంటి దేవుడైనారు. ప్రియులారా, దావీదు తన ప్రయాణములో ఆయన అడుగులను ప్రభు స్థిరపరిచారు. బండ మీద నిలబెట్టి ఆయన అడుగులను ప్రభు స్థిరపరిచారు. కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేవారు. ప్రియులారా, అందరూ చెప్పుకునే మాటే, దినమునకు 3 మారు ప్రార్థించి 7 మార్లు ప్రభునామాన్ని స్తుతించేవారని మనందరికీ తెలుసు. ప్రియులారా, అయితే ఆచరణలోనికి వచ్చేసేసరికి ఆచరించడం చాలా కష్టమవుతుంది. ప్రియులారా, ఎందుకంటే దుష్టుడు మనల్ని ప్రార్థనలు చేయనివాడు. ఎవరొక స్నేహితుల ద్వారానో నీ గలిబిలైనప్పుడు స్నేహితులు వచ్చి మనం అటు వెళ్తే బాగుంటుంది, ఇటు వెళ్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుంది, ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు నువ్వు ప్రార్థించుకోవాలి అనుకునే తరుణంలోనే వాళ్ళందరూ వచ్చి ఎవరో ఒకరు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తామో, పరిస్థితులు నేను పాడు చేయటం, నీవు ప్రార్థనలో కూర్చోకోకుండా నిన్ను ఇబ్బంది పెడుతుంటే. ప్రియులారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనతో మాట్లాడి మనల్ని స్థిరపరిచి మనల్ని బలపరిచే దేవుడు. ప్రియులారా, నీవు ఆయన సన్నిధిలో ప్రభుకు మొరపెట్టడం నేర్చుకో. దావీదు తన ప్రయాణంలో దేవునికి మొరపెట్టాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు కూడా దేవునికి ప్రార్థన చేయి. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రియులారా, దానియేలు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. బంగారు ప్రతిమకు నొక్కనటువంటి వారు అగ్నిగుండంలో వేయబడతారని చెప్పినప్పటికీ కూడా దానియేలు భయపడుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నీవు కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎలాంటి ప్రార్థన అంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉపవాసములతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో కూడినటువంటి ప్రార్థన, మోకాళ్ళతో కూడినటువంటి మన ప్రార్థన మనము చేయవలసినటువంటి వారమైనాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో కూడా మనం చూస్తే అక్కడ హిజ్కియా అనేటువంటి రాజు మనందరికీ తెలుసు. అతను కలిగినటువంటి ఆ యొక్క వేదన భయంకరమైన వేదన అని మనకు తెలుసు. ప్రియులారా, ఇదిగో నువ్వు చనిపోబోతా ఉన్నావు, సమస్తాన్ని సరిచేసుకోమని ప్రభు చెప్పాడు. వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థన కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రియులారా, ఎందుకంటే మన ప్రార్థన ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ధూపముగా వెళుతుందో ప్రియులారా, పరము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. ప్రియులారా, ఆయన వాగ్దానాలన్నీ కూడా చాలా గొప్పవి. ప్రియులారా, అబ్రహాము తన ప్రయాణంలో మరి ప్రభు సన్నిధిలో వాగ్దానాన్ని పొందుకొని సహనముతో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ప్రియులారా, అబ్రహాము ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతమందు గుడారం వేసి బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందుకని మరి అబ్రహాము ప్రయాణంలో కూడా చాలా సందర్భాల్లో గలిబిలైపోయాడు. స్థిరత్వాన్ని కోల్పోయాడు. మనసు నెమ్మది లేనితనానికి గురి అయ్యాడు. ప్రియులారా, అయినప్పటికీ కూడా అబ్రహాము తన ప్రయాణంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. నీవు కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ఆ యొక్క విధవరాలు బిడ్డలను కాపాడుకోవడానికి, తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వచ్చి పరిస్థితిని వివరించి ఆయనకు మొరపెట్టినట్లుగా 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, ప్రార్థనకు జవాబుని అనుగ్రహించే దేవుడు ఆయన. మోడు బారిన జీవితాలను చిగురింపచేసేటువంటి దేవుడు ఆయన. ప్రియులారా, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి మనతో ఈ సమయంలో మనతో ప్రభు మాట్లాడతాం. యేసుక్రీస్తు వారు అనేకమైన సందర్భాలలో ఆయన ప్రార్థించినట్లుగా మనం గమనించవచ్చును. ప్రియులారా, ఆయన మనస్సును గలిబిలి చేసుకొనక దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రియులారా,
పరిశుద్ధ లేఖన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు గలిబిలి చెందినటువంటి హృదయాలు కలిగినటువంటి వారు అనేక మందిని ప్రభు మనకి ఉంచి ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే మొదటి అధ్యాయంలో బిడ్డలు లేకోకుండా అస్థిరత్వానికి గురైనటువంటిది గలిబిలి చెందుతూ ఉన్న తరుణంలో హన్నా తన ప్రయాణంలో ప్రభుని చెంతకు చేరి బహుగా ఏడ్చుచు ప్రభు సన్నిధిలో ప్రార్థించింది, దేవునికి మొరపెట్టింది. ప్రియులారా, ఎప్పుడైతే హన్నా తన ప్రయాణంలో ప్రభు సన్నిధిలో ఆమె మొరపెట్టిందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి అంగీకరించి హన్నాను ప్రభు దర్శించాడు. ఒకవేళ నీవు బిడ్డలు లేకోకుండా గలిబిలి చెందుతూ అస్థిరులముగా ఉంటూ స్థిరత్వాన్ని కోల్పోయి గలిబిలి చెందుతున్నావా? నువ్వు దిగులు పడని అవసరం లేదు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో మొరపెట్టు, కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రభుని వేడుకో, ప్రభుకు ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు. భక్తుడు అన్నట్లుగా నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. ప్రియులారా, దావీదు పొందిన శ్రమలు, అనుభవించిన శ్రమలు చాలా చాలా గొప్పవని మనందరికీ తెలుసు. ప్రియులారా, మరణకరమైన పరిస్థితుల్లోనికి ప్రవేశించాడు. భయంకరమైనటువంటి స్థితిలోనికి దావీదు ప్రవేశించినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని కనికరించాడు. కారణం, దావీదు దేవునికి మొరపెట్టాడు, సహనముతో ప్రభు కృప కొరకు ఎదురు చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనము సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. నీకు సమయం ఉన్నప్పుడు, నీకున్న స్థితి, నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు సమయాన్ని అనుకూలపరుచుకొని కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఒకవేళ నీకు సమయం లేకపోయినప్పటికీ నీకున్నటువంటి స్థితిని నువ్వు తప్పించుకోవాలి, నువ్వు స్థిరపడాలి అంటే నువ్వు బాధ్యత కలిగి నడుచుకోవాలి. బాధ్యతతో, భారముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా నీకున్న సమస్యలోంచి దేవుడు నిన్ను విడిపించి తప్పకుండా స్థిరపరుస్తాడు. ప్రియులారా, ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడైనారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వేమాత్రం కూడా దిగులు చెందనవసరం లేదు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేక మంది భక్తులు ఈ స్థిరత్వం లేకోకుండా వారి ప్రయాణాన్ని వారు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ప్రభుకు ప్రార్థించినప్పుడు ప్రభు వారి ప్రార్థన ఆలకించారు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాళ్ళలో మరి మనం చెప్పుకున్నాం కొంతమంది పేర్లు. దానియేలే కానీ వారి యొక్క గలిబిలిని సృష్టించాడు రాజు. అక్కడ వారి అస్థిరత్వంలో స్థిరత్వాన్ని కోల్పోయే పరిస్థితులను వాళ్ళు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో తన యొక్క స్నేహితులతో కలిసి దానియేలు మొరపెట్టాడు, దేవుని వేడుకున్నాడు. అబ్రహాము ప్రయాణములో మరి అస్థిరత్వమైన పరిస్థితులను వెళుతున్నప్పుడు, స్థిరత్వం లేని సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెడదాం. మనుషుల మీద ఆధారపడొద్దు ప్రియులారా. ఏ మనుష్యుడు కూడా మనల్ని స్థిరపరిచే స్థితిలో ఉండలేరు ప్రియులారా. మనందరం కూడా ప్రభు వైపుకే చూడాలి. అందుకని భక్తుడైన దావీదు అన్నట్లుగా కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవావలనే కలిగిన భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రియాల. కనుక మనందరము కూడా ప్రభు సన్నిధిలో చేరి ప్రభుకి ప్రార్థన చేద్దాం. సహనముతో ప్రభు కృప కొరకు కనిపెట్టుకుందాం. దేవుని చేత స్థిరపరచబడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థనలోనికి ముందుకెళదాం ప్రియులారా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వగు దేవ, కృప కలిగిన నాయన, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారకుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి బంగారు పాదాలకు నా తండ్రి ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని స్థిరపరచు దేవుడని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, మేము అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలను బట్టి స్థిరత్వాన్ని కోల్పోయి గలిబిలి చెందుతూ ఉంటాము నాయన. అయితే మీరు మాతో మాట్లాడి మీరు మాకు తోడై ఉన్నారన్నట్లుగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. మీ మాటలను మేము వినిన వారమై ఉన్న మేము విశ్వసించిన తండ్రి, మీ సన్నిధానములో మీ కృపను పొందుకునే ధన్యతను మీరు మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎందరైతే నీ మాటలు వినుచున్నారో తండ్రి, వారందరిని బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.
ఎందరైతే నానా తండ్రి వారి వారి తప్పిదాలను ఒప్పుకొనొచ్చు పశ్చాత్తాప హృదయులై ఈ సమయంలో నా తండ్రి మీ సన్నిధానంలో చేరి మీకు ప్రార్థన చేస్తూ మొరపెడుతూ ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఎందరైతే నా ప్రభా ఎవరెవరైతే ఏ సమస్యల చేత నా తండ్రి గలిబిలు చెందుతూ స్థిరత్వము లేకోకుండా నా తండ్రి నా ప్రభా తొందరపాటు కలిగి జీవిస్తున్నారో వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించండి. ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మతో మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డలో మీరు నివసించమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రతి గలిబిలి కలిగినటువంటి హృదయాలను అస్థిరత్వంలో నడిపిస్తున్నటువంటి క్రియలను ప్రభువా మీ చేతులకు అప్పగించిన అతను వాటన్నిటినీ యేసు అధికారం గల నామములో మేము బంధిస్తున్నాం ప్రభువా, గద్దిస్తున్నాం. యేసయ్య నీ కృపచేతనే మీరు మమ్మల్ని బలపరచండి, బలమైన ఆత్మతో నింపండి తండ్రి. చెప్పబడిన ప్రతి మాట అందరి హృదయాల్లో మీరు ముద్రించండి తండ్రి. మీ మాటలు వినటువంటి మేము లోబడి బ్రతికే కృప మీరు మాకు దయచేసి దీవించండి. మీ కృప చేత మీరు మమ్మల్ని బలపరచండి. ఎందరైతే అనారోగ్యంతోనైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు వారందరినీ ఈ సమయంలో మీరు తాకమని వేడుకొనుచున్నాను తండ్రి. మీరు ముట్టమని వేడుకొనుచున్నాను. మీ రక్త ప్రోక్షణ కింద వారిని భద్రపరచండి తండ్రి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. అనేక మంది దగ్గర మోసపోయి అతని ధనాన్ని వెచ్చించుకొని స్థిరత్వము లేక గలిబిలి చెందుతున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ మీకు మొరపెట్టి స్థిరపడినట్లుగా వారందరినీ మీరు ఆశీర్వదించండి. రుణ ఒత్తిడులు ఆర్థిక సమస్యల చేత గలిబిలి చెందుతూ ఇదిగో నా తండ్రి వేదనలకు గురవుతున్న ప్రతి బిడ్డను స్థిరత్వం లేకోకుండా గలిబిలి చెందిన ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు స్థిరపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. నా తండ్రి వారికి మీ కృపను అనుగ్రహించి దీవించండి. సొంత గృహముల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలు దీవించండి నాయన. మీ కృపచేతని మీరు బలపరిచి బలమైన ఆత్మతో నింపండి. ప్రతి బిడ్డ మీ ఆత్మీయతలో నా తండ్రి స్థిరులుగాను కదలనటువంటి వారుగా ఉండే కృపచేత ప్రతి బిడ్డను మీరు బలపరిచి స్థిరపరచమని వేడుకొనుచున్నాను. మీకు మాత్రమే మహిమ తెచ్చుకుని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మా ఈ పరిచర్య గురించి మీరందరూ ప్రార్థించండి. ఎవరికైనా మరి ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా యొక్క ఫోన్ నెంబర్లు మేము ఇస్తున్నాం. మీరు ఆ యొక్క ఫోన్ నెంబర్స్ ద్వారా మీరు మాకు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే వారంలో ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనందరికీ తోడి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.